దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే పలు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటు తెలంగాణలో కూడా సర్ ప్రక్రియ అన్నది ఆల్రెడీ స్టార్ట్ అయింది. అయితే ఈ సర్కి సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయి జనాల్లో. మనం చూడొచ్చు సుమా, అంటే ఆల్రెడీ అసలు సర్ అంటే ఏంటి, ఎన్యూమరేటర్ ఇంటికి వస్తారా లేదా, అసలు మన పేరు ఏ విధంగా నమోదు చేసుకోవాలి, రకరకాల డౌట్స్ అన్నవి ప్రజల్లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మేము ఊర్లో ఉన్నాము, ఇక్కడ సర్ ప్రక్రియ జరిగితే ఎలా, మా ఓటర్ ఐడి ఊర్లో ఉంది, ఉద్యోగరీత్యా ఇక్కడ ఉన్నాం అనే డౌట్స్ కానీ, అసలు ఎన్యూమరేటర్ ఇంటికి రాకపోతే ఏం చెయ్యాలి, ఒకవేళ ఆ లిస్ట్లో మన పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలని, ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో ఈ సర్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది తెలంగాణలో. సర్ ప్రక్రియకి సంబంధించి చాలా ఉన్నాయి సందేహాలు. ఆ సందేహాలన్నీ ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం. ఎస్, అంటే ముందుగా సర్ ప్రక్రియ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది, అసలు మన ఇంటికి ఎవరు వస్తారు, వచ్చిన వాళ్ళు మనకు ఎలాంటి డీటెయిల్స్ ఇస్తారు, అసలు బిఎల్ఓలు వస్తారా రారా, ఒకవేళ బిఎల్ఓ రాకపోతే మనం ఎక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, ఏదైనా ఫోన్ నెంబర్ ఉందా, ఏదైనా వెబ్సైట్ ఉందా, ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో బిఎల్ఓలు ఒకవేళ ఇంటికి రాకపోతే ఏం చేయాలి హరీష్? రైట్ సుమా. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, బట్ బిఎల్ఓలు ఇంటికి వస్తారు. ఒకవేళ అప్పుడు మీరు ఇంట్లో లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవారికి ఫామ్స్ ఇస్తారు. ఒకవేళ బిఎల్ఓలు రాకపోతే ceo.telangana.nic.in అనే వెబ్సైట్లో బిఎల్ఓ ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదు అని అంటే ECINETలో అనే యాప్ ఉంటుంది. ఆ యాప్లో కూడా ఆ నెంబర్ని మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదంటే 1950 అనే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కూడా మరి కాల్ చేసి ఎన్యూమరేటర్ తోటి మాట్లాడవచ్చు, లేకపోతే బుక్ చేసుకోవచ్చు. వారు నేరుగా మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. అండ్ ఇంకొక డౌట్ ఏముందంటే, ఎన్యూమరేషన్ ఫామ్ అసలు మనకి ఎప్పుడు ఇస్తారు, బిఎల్ఓ వచ్చిన వెంటనే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారా, అసలు ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో ఏమేం ఫిల్ చేయాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ పెట్టాలి, అంటే అసలు 2 ఎన్యూమరేషన్ ఫామ్లు ఇస్తారని కూడా కొంతమంది చెప్తున్నారు. రకరకాల డౌట్స్ ఉంటాయి. అసలు ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలంటే ఏమేం ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి హరీష. అంటే దీనికి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. బిఎల్ఓలు మీ ఇంటికి మొదటిసారి వచ్చి ఫామ్ ఇస్తారు. మీకు దాన్ని నింపటంలో సందేహాలు ఉంటే వాళ్ళు రెండోసారి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మీకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. బిఎల్ఓలు కూడా సహాయం చేస్తారు. అండ్ హరీష, ఇంకొక డౌట్ ఏంటంటే, నేను కొత్త అడ్రస్కి మారాను, ఏం చేయాలనేది ఈ డౌట్ చాలా మందిలో ఉంది. అంటే హైదరాబాద్లో ఇల్లు చేంజ్ అవుతుంటారు, కొత్త దానికి షిఫ్ట్ అవుతుంటారు, రెంట్కున్న తర్వాత నుంచి ఓన్ హౌస్లోకి షిఫ్ట్ అవుతారు. బట్ వాళ్ళ ఓటర్ ఐడి ఏదైతే ఉంటుందో అది పాత అడ్రస్తో ఉంటుంది. పాత అడ్రస్తో ఉంటే పాత అడ్రస్కి వెళ్తే అక్కడ అవైలబుల్లో ఉండం కదా. మరి బిఎల్ఓ ఏమన్నా మనకు ఫోన్ చేస్తారా, మన ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుందా లేదా, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక డౌట్ ఉంది. ఒకవేళ అడ్రస్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ సుమా. సో చాలా మందికి ఉన్న డౌట్ ఇది, బట్ ఇది ఇప్పుడు చేయటం కుదరదు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలవుతుంది. అప్పుడు మీరు ఫామ్ 8 ఉపయోగించి మీ అడ్రస్ను చేంజ్ చేసుకోవచ్చు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఇలాంటి క్లెయిమ్స్ లేకపోతే ఏవైనా అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తారు. ఆ తర్వాత ఫైనల్ జాబితా రిలీజ్ అవుతుంది. హరీష, అంటే ఫైనల్ ఓటర్ లిస్టు అసలు ఎప్పుడు ప్రకటిస్తారు, ఆ తర్వాత ఓట్ నమోదు చేసుకోవచ్చా లేదా, ఈ డేట్స్ విషయంలో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది SIR మీద. అసలు ఫైనల్ ఓటర్ లిస్ట్ మనం ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అనే డౌట్స్ ఉన్నాయి. అసలు ఈ డేట్స్ ఎలా ఉన్నాయి SIR లో? ఎస్, అక్టోబర్ 1న ఫైనల్ ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. ఆ తర్వాత కూడా మీరు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. హరీష, ఇంకొక డౌట్ ఏంటంటే, అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. అంటే నాకు మా గ్రామంలో ఓటు హక్కు ఉంది, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, అంటే అక్కడ ఉన్న ఓటు హక్కు ఎలా, ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఓటు హక్కు ఉంది కదా, సో నేను ఇక్కడికి వచ్చి ఎన్రోల్ చేసుకోవాలా, లేదంటే బిఎల్ఓలు మా దగ్గర కూడా వస్తారా, మా డీటెయిల్స్ ఉంటాయా, ఫోన్ నెంబర్స్ ఏమైనా ఉంటాయా, మా కాంటాక్ట్లోకి వస్తారని రకరకాల డౌట్. అంటే మాకు మా గ్రామంలో ఓటు హక్కు ఉంది, వేరే రాష్ట్రంలో ఉంది, బట్ మేము ఉద్యోగరీత్యా ఇక్కడ వర్క్ చేస్తున్నాం, మా సిచ్యువేషన్ ఏంటి అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. సో ఎలా దీన్ని చేయొచ్చు? ఎస్ సుమా. అయితే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు నమోదు చేయటం నేరం. మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే ఓటు హక్కు తీసుకోవటం సముచితం. మీరు మీ గ్రామంలో ఉన్న ఓటును మీరు ఇప్పుడు ఉంటున్న అడ్రస్కు మార్చుకోండి. అందుకోసం ఫామ్ 8ను వినియోగించుకోవచ్చు. అలాగే వేరే రాష్ట్రంలో ఓటు హక్కు ఉన్నవారు అక్కడ మీ ఓటును రద్దు చేసుకొని ప్రస్తుతం ఉంటున్న చిరునామాలో మాత్రమే ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. అండ్ హరీష, ఇంకొక డౌట్ ఏంటంటే, ఆధార్ కార్డు, ఇప్పుడు ప్రతి దానికి కూడా ఆధార్ కార్డ్ని మనం ఇస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నాం, ఆధార్ నంబర్ ఇస్తున్నాం. సో ఇప్పుడు SIR ప్రక్రియలో, ఎన్యూమరేషన్ ప్రక్రియలో
అంటే ఆధార్ కార్డు తప్పకుండా ఇవ్వాలా, ఆధార్ కార్డు నంబర్ మనం మెన్షన్ చేయాలా, లేదంటే మన దగ్గరికి బిఎల్ఓ వచ్చినప్పుడు ఆధార్ కార్డుని మనం రెడీగా పెట్టుకోవాలా అనేది ఒక డౌట్ ఉంది చాలా మంది. అవును. సో ఆధార్ కార్డు అవసరమా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియకి? ఎస్, అంటే ఆధార్ కార్డు ఇప్పుడు అన్నిటికీ వినియోగిస్తున్నారు కాబట్టి జనరల్గా ఈ డౌట్ అన్నది ఉంటుంది. కానీ ఇక్కడ ఆధార్ అన్నది అవసరం లేదు. ఎన్యూమరేషన్ ఫామ్లో ఆధార్ కార్డు డీటెయిల్స్ అవసరం లేదు, అది ఆప్షనల్ మాత్రమే. కానీ ఇది కంపల్సరీ ఏం కాదు. అవును సుమ, ఎందుకంటే ఇప్పుడు ఆధార్ అన్నది అన్నిటికీ కంపల్సరీ అయిపోయింది కాబట్టి సో చాలా మందికి డౌట్స్ అన్నవి ఉన్నాయి. బట్ ఆధార్ అన్నది అవసరం ఏమీ లేదు. ఎన్యూమరేషన్ ఫామ్లో ఆధార్ కార్డు డీటెయిల్స్ మాత్రం అవసరం లేదు, అది ఆప్షనల్ మాత్రమే, కంపల్సరీ ఏం కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మందిలో ఉన్న డౌట్, ఎన్యూమరేషన్ ఫామ్లో పొరపాట్లు జరిగితే, ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని ఎలా సవరణ చేసుకోవాలి, ఎలా మనం కరెక్ట్ చేసుకోవాలనే డౌట్ చాలా మందిలో ఉంది. అవును సుమ, అయితే ఇక్కడ ఏదైనా ఇలాంటి పొరపాట్లు జరిగితే దాన్ని మీరు సెటరైట్ చేసుకోవచ్చు. మీకు అందించిన ఫామ్లోనే ఈ మార్పులు చేర్పులు సవరణలు చేసి బిఎల్ఓకు అందించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఓటర్ నమోదు చేసుకోవాలి, 18 years వచ్చాయనుకోండి, సో 18 ఏళ్ళు నిండిన కొత్త ఓటరు ప్రక్రియ స్టార్ట్ చేయాలి అని అంటే అసలు వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వాళ్ళకు కూడా ఇవే డేట్సా, లేదంటే ఇప్పుడు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకి మళ్ళీ సపరేట్ డేట్స్ ఇచ్చారని కన్ఫ్యూజన్ కూడా చాలా మందిలో ఉంది. అవును, ఎందుకంటే చాలా మంది కూడా ఓటర్ ఐడి పొందాలి అని అంటే 18 years దాటిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఆ డౌట్స్ కూడా ఉంటుంది. సో చేసుకోవచ్చు. అందుకోసం మీరు బిఎల్ఓ ఇచ్చే ఫామ్ 6ను ఉపయోగించి మీరు అప్లై చేసుకోవాలి. వాటిని జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య క్లెయిమ్స్ అభ్యంతరాలకు చెక్ చేసేటప్పుడు పరిశీలించి ఆ తర్వాత మీ పేరు ఫైనల్ ఓటర్ జాబితాలు ప్రచురిస్తారు. హరీష్, ఇంకొక డౌట్ ఏంటంటే మనం ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫామ్ని ఫిల్ చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే బిఎల్ఓ వచ్చినప్పుడు మనం అవైలబుల్లో ఉంటామో ఉండవో, బిఎల్ఓ వచ్చి వెళ్ళిపోతే ఎలా సిచ్యువేషన్, నాకు ఐడియా ఉంది నేను ఆన్లైన్లో చేయగలుగుతాను అనుకునే వాళ్ళకి ఆప్షన్ ఉందా? ఎస్ సుమా, సో ఈ ఆప్షన్ కూడా ఉంది. దీనికి voters.eci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎన్యూమరేషన్ ఫామ్ నింపొచ్చు. ఓటర్లు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఈపీఐసి నెంబర్ను ఉపయోగించి పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చు. అప్పుడు మీ మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తోటి లాగిన్ అయ్యాక ఫిల్ ఎన్రోల్మెంట్ ఫామ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ ఫామ్ నింపొచ్చు. నింపటం పూర్తయ్యాక ఈ సైన్ పేజీకి డైవర్ట్ అవుతుంది. ఆ తర్వాత ధృవీకరణ కోసం మళ్ళీ మీ మొబైల్ నెంబర్కు ఇంకొక ఓటీపీ వస్తుంది. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేశాక మీ ఫామ్ అప్లోడ్ అవుతుంది. హరీష, ఇంకొక డౌట్ ఏంటంటే ప్రజల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉంటే వాళ్ళ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి? అంటే బిఎల్ఓ వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు ఎవరైనా ఫిలప్ చేయొచ్చా, లేదంటే అసలు ఏంటి అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. అంటే విదేశాల్లో ఉండే వాళ్ళకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. అవును, సో ఇది చాలా మందికి హెల్ప్ అయ్యే విషయమే. సో ఫ్యామిలీలో ఎవరైనా ఫారెన్లో ఉంటే ఆ వ్యక్తి వివరాలు ఆ కుటుంబం పెద్ద ఎన్యూమరేషన్ ఫామ్లో నింపి సంతకం చేయొచ్చు. లేకపోతే విదేశాల్లో ఉన్న అర్హులైన ఓటర్లు ఆన్లైన్ ద్వారా వారి ఫామ్ నింపొచ్చు. అప్పుడు దీన్ని పరిగణలోకి తీసుకుంటారు. అండ్ హరీష, ఇంకొక డౌట్ ఏంటంటే అసలు ఎన్యూమరేషన్ ఫామ్ ని నింపాలి అంటే బిఎల్ఓ మన ఇంటికి వచ్చాక హడావిడి అవుతుంటది, ఏ డాక్యుమెంట్ అడుగుతారో తెలీదు. సో అసలు ఎలాంటి డాక్యుమెంట్స్ మనం బిఎల్ఓకి ఇవ్వాలి, ఆ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ ఇవ్వాలి అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది. అంటే ముందుగానే ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే బెస్ట్? ఎస్ సుమా, ఇది చాలా క్రూషియల్ విషయం. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్స్ ఇవి, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ మనం రెడీగా పెట్టుకోవాలని. సో ఇక్కడ ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పిఎస్యు ఉద్యోగులు లేదా పెన్షనర్లకు జారీ చేసిన గుర్తింపు కార్డ్ లేదా పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు. ఇక రెండవది 1/7/1987 ముందు ప్రభుత్వ సంస్థలు లేదా బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసులు లేదా ఎల్ఐసి లేదా స్థానిక సంస్థలు జారీ చేసిన గుర్తింపు పత్రాలన్నవి ఉంచుకోవాలి. ఇక మూడవది ప్రభుత్వం నిర్దేశించిన అధికారితో జారీ చేసిన జనన ధృవీకరణ పత్రం రెడీగా పెట్టుకోవాలి. ఇక నాలుగవది పాస్పోర్ట్. అలాగే ఐదవది గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మెట్రికులేషన్ లేదా ఇతర విద్యార్హత పత్రాలు సైతం మీరు రెడీగా ఉంచుకోవాలి. ఇక ఆరవది సంబంధిత అధికారి జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం కూడా ఉండాలి. ఇక 7 అటవీ హక్కుల ధృవీకరణ పత్రం ఉండాలి. 8 కుల ధృవీకరణ పత్రం ఉండాలి. అలాగే 9 జాతీయ పౌర పట్టిక అంటే ఎన్ఆర్సీ ఎక్కడైనా అమల్లో ఉంటే అది కూడా మీరు రెడీగా ఉంచుకోవాలి. ఇక 10వది రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక సంస్థలతో జారీ చేసిన కుటుంబ రిజిస్టర్ పత్రం అన్నది ఉండాలి. ఇక 11వది ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి లేదా ఇంటి కేటాయింపు ధృవీకరణ పత్రం ఉండాలి. ఇక లాస్ట్ 12వది ఆధార్ కార్డ్ మీ వద్ద ఉంచుకోవాలి. ఇవి అంటే డాక్యుమెంట్స్ ఏవైతే కావాల్సి వస్తుందో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకున్నప్పుడు ఎన్యూమరేటర్ మన ఇంటికి వచ్చినప్పుడు సో చాలా ఈజీగా అవన్నీ కూడా హెల్ప్ అవుతాయి సుమా.
సో సార్ ప్రక్రియపై చాలా సందేహాలు ఉన్నాయి. వాటన్నింటి కూడా చాలా చక్కగా సమాధానం చెప్పి, ఎందుకంటే బిఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా ఉండడానికి ముందుగా డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకొని వాళ్ళకున్న డౌట్స్ అన్నిటి కూడా నివృత్తి చేసావు హరీష. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. సార్ ప్రక్రియపై ఉన్న సందేహాలన్నీ కూడా హరీష నివృత్తి చేశారు కాబట్టి. ఎస్ సుమా, రైట్. ప్రజల్లో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా ఇవాళ 10TV ద్వారా వాటన్నిటికీ కూడా ఆన్సర్స్ చెప్పాం. సో బిఎల్ఓ మీ దగ్గరికి వచ్చినా లేకపోతే రాకపోయినా కూడా మీరు ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. సో అన్నీ కూడా డీటెయిల్డ్గా ఇవాళ 10TV మీకు చెప్పే ప్రయత్నం చేసింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10TV.